అందరికీ నమస్కారము. సన్న కాసరకాయలు ఎప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఈ కాసరకాయలు మనకు వర్షాకాలంలో ఒక్కటే దొరుకుతాయి. ఈ కాసరకాయలు ఎప్పుడు జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ బాగుంటుంది. ఇప్పుడు కాసరకాయలు ఎప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కాసరకాయలకు తొడిమెలు దుంచుకొని నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి. ముందుగానే మేము దీనిలో సన్న కాసరకాయలు అంటాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి ఇందులోకి 4 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇవి నూనెలోనే మగ్గించుకోవాలి, నీళ్ళేం పోయకుండా కాసరకాయలను. ఇప్పుడు నూనె వేడైనాక కాసరకాయలు ఇందులోకి వేసుకొని పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసి మగ్గనిచ్చాము చిన్న మంట మీద. ఇవి మగ్గే లోపల ఇప్పుడు కారం పట్టుకున్నాము, ఎల్లిపాయ కారం. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఎల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకున్నాను. చాలా బాగుంటుంది కూర ఎల్లిపాయలు వేసుకుంటే. కూరకు సరిపోయినంత ఉప్పు 1.5 స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మెత్తగా. ఇప్పుడు కారం పట్టుకున్న తర్వాత ఈ కాసరకాయలు అయితే సగం వరకు అయితే మగ్గినాయి. ఇంకో కొద్దిసేపు మగ్గనిచ్చుకున్నాము ఇలాగా. కాసరకాయలు చాలా తొందరగానే మగ్గిపోతాయి. కాసరకాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఆడించుకునే కారం అలాగే 2 స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కారము బెల్లం వేసిన తర్వాత కారం అంతా కాసరకాయలకు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 4 నిమిషాల సేపు చిన్న మంట మీద మగ్గనిచ్చుకుంటే మనకు బెల్లం కరుగుతుంది, అలాగే కారపాసన కూడా పోతుంది. ఈ కూరకు ముఖ్యంగా బెల్లము ఎల్లిపాయలతోనే రుచి వచ్చేది కూర. ఇప్పుడు మనకు సన్న కాసరకాయలు ఎప్పుడైతే రెడీ. ఇలా చేసుకున్నామంటే మనం జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. కాసరకాయలు ఇలా నూనెలో ఎప్పుడు చేసుకుంటే 2-3 రోజుల పాటు కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. వర్షాకాలం మీకు దొరుకుతగిన ఇలాగే చేసుకోండి సన్న కాసరకాయలు ఎప్పుడు. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.